గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరా ఇష్యూ ఇంకా పెద్దదవుతోంది. వారం రోజుల క్రితమే ఈ రహస్య కెమెరాల్ని గుర్తించి స్టూడెంట్స్ ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అసలు హిడెన్ కెమెరాలు బాత్రూంలోకి ఎలా వచ్చాయి అన్న ప్రశ్నల్లో ఇప్పుడు విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ జంట కలిసి సన్నిహితంగా గడిపారన్న విషయం బయటకొచ్చింది. ఎందుకంటే ఈ కేసులో స్టూడెంట్స్ మధ్య జరిగిన సెల్ ఫోన్ చాటింగ్లు బయటకొస్తున్నాయి. అయితే సీనియర్ స్టూడెంట్ అయిన ఒక అమ్మాయి విజయ్ అనే బాయ్స్ కాలేజ్ స్టూడెంట్ తో లవ్ అఫైర్ ఉందని, వాళ్ళ ప్రైవేట్ గా గడిపిన సమయాన్ని ఆ అమ్మాయికి తెలియకుండా వీడియో రికార్డ్ చేశాడట. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండాలంటే మిగతా స్టూడెంట్స్ వీడియోస్ కావాలని ఆమెను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడట. దాంతో ఆ అమ్మాయికి ఒక సీక్రెట్ కెమెరా ఇచ్చి అమ్మాయిల బాత్రూమ్ లో పెట్టమని ఆ విజయ్ కోరడంతో ఆ అమ్మాయి కూడా తన వీడియో బయటకు వస్తుందనే భయంతో ఈ హిడెన్ కెమెరాని వాష్రూమ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ అమ్మాయి ఇలా కెమెరాను పెట్టాక 300 వీడియోల వరకు రికార్డ్ చేసి ఆ విజయ్ అమ్ముకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం వారం క్రితమే వెలుగులోకి వచ్చిందని కాలేజ్ మేనేజ్మెంట్ కి చెప్పినా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఎందుకంటే బాధితురాలైన అమ్మాయి తండ్రి ఒక పొలిటీషియన్ అని తెలుస్తోంది. అందుకే ఆయన కాలేజ్ కి వచ్చి ఈ విషయం బయటకు వచ్చినా, తన కూతురి పేరు బయటకు వచ్చినా కాలేజ్ మూయించేస్తానని బెదిరించినట్లు వాదనలు బయటకు వస్తున్నాయి. ఇంత వ్యవహారంలో తన ఒక్క బిడ్డను కాపాడుకోవడం కోసం అంతమంది ఆడపిల్లల మాన ప్రాణాల్ని సోషల్ మీడియాకి ఎక్కించి పోలీసులతో కుమ్మక్కై ఇదంతా నడిపిస్తున్నారు. అయితే అటు బాయ్ స్టూడెంట్స్ మీద చర్యలు తీసుకోవడమో, కౌన్సిలింగ్ ఇప్పించడమో చెయ్యాలి, కానీ చెయ్యట్లేదు. అసలు వీడియోస్ ని రికార్డ్ చేసి అమ్మిన ఆ విజయ్ మైండ్ సెట్ చాలా క్రిమినల్ మైండ్ సెట్ అని తెలుస్తోంది. ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే రేపటి రోజు ఇలాంటి నేరాలు ఇంకా బహిరంగంగానే జరుగుతాయి. ఇంతకు ఆ నేత ఎవరు అన్నదే ఇప్పుడు బయటకు రావాల్సిన అంశం.